ప్రేమ గురించి నాకు చెప్పాలా? దాని గురించి మీరేమీ దిగులు పడద్దు, నేనున్నాను. తనకే కష్టం రాదు, రానివ్వను. ఒలికలని పొరలలోన అడుగులు సార్ టిఫిన్ చేయండి సార్. వద్దు సార్, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అసలు మీరు మర్డర్ చేయడం ఏంటి సార్? నీకు అనిపించిందా? నాకు అలాగే అనిపిస్తుంది. అసలు నా చేతిలో రివాల్వర్ పేలినట్టే అనిపించలేదు. నన్ను నేను షూట్ చేసుకోబోతుంటే ప్రేమకి బుల్లెట్ ఎలా తగిలిందో అర్థం కావట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నాకేమనిపిస్తుందో తెలుసా? అసలు ప్రేమ చనిపోలేదని, ఎక్కడో బతికే ఉందని నా మనసు చెప్తుంది. వీడి మనసేంటి ప్రేమ చావలేదని, బతికే ఉందని వీడి కళ్ళతో వీడే చూసొచ్చినట్టు చెప్తుందేంటి మనసు? ఇది మనసా ఇంకేమైనా? ప్రణయ్, ప్రేమ ఫ్యామిలీకి కానీ బంగారానికి కానీ అన్యాయం జరిగితే నిన్ను బతకనివ్వను శివాగ్ని. అప్పటిదాకా నేను నిన్ను బతకనిస్తే కదా. నీకింకా నమ్మకం కలగనట్టుంది నా మీద. ఆపేద్దాం ప్రణయ్. బంగారం ఆస్తితో సహా డాక్యుమెంట్స్ మొత్తం నీ పేరునే మార్పించుకో. ట్రస్ట్ మాత్రం పెడదాం. నా బ్రతుకు అర్థం ఏర్పడుతుంది. సరే, ట్రస్ట్కి నీ పేరే పెట్టాలనుకుంటున్నాను ప్రణయ్. అది ట్రస్ట్. జనం ట్రస్ట్ చేయాలి కదా. భార్యని చంపి జైలుకి వెళ్ళిన వాడి ఆశ్రమం ఉంటే ఎవరు నమ్ముతారు? అక్కర్లేదు, నీ పేరే పెట్టుకో. రేపే కదా కోర్టుకి హాజరయ్యేది. నీకే శిక్ష వేస్తారోనని భయంగా ఉంది ప్రణయ్.
బయలుదేరండి. అమ్మా 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 లే అమ్మా, కూర్చో. టిఫిన్ చేయమ్మా, రాత్రి కూడా ఏమీ తినలేదు. ఇలాగైతే ఎలాగమ్మా? నువ్వు బాగుంటేనే కదా మేం బాగుండేది. మాకింక నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? అమ్మా ఊరుకో అమ్మా. ఊరుకో అమ్మా. అమ్మా ఊరుకో అమ్మా. ఏం జరిగిందండి? పేపర్లు చూస్తే గానీ తెలియలేదు. పాపం మీకెంత కష్టం వచ్చింది కరుణ ఆంటీ. మీ కడుపున ఇలాంటి కూతురు పుట్టిందేంటి? ఇంత పెద్ద బంగ్లా, కారు, డబ్బు అన్నీ ఇచ్చిన భర్తని పక్కన పెట్టి ఇంకెవరితోనో కడుపు తెచ్చుకుందంటే ఏ మొగుడైనా ఎందుకు ఊరుకుంటాడు? నిజమే, ప్రేమ మంచిదనుకున్నాం కానీ ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నా కూతురు ఎలాంటిదో చూసి కూడా మీరెలా మాట్లాడతారేంటి? ఏమో, ఇలా బయటపడేదాకా మేము మంచిదనే అనుకున్నాం. నాకు ఓపిక లేదు టీనా. లేకపోతే మీ అక్క ఫోటో వీళ్ళ నెత్తికేసి కొట్టి ఆ గాజు ముక్కలతో పొడిచి పొడిచి చంపేసేదాన్ని. దాని గురించి ఏం తెలుసని వాగుతున్నారు దిక్కుమాలిన ఆడవాళ్ళు. మీరు మర్యాదగా వెళ్ళిపోండి. ఇప్పుడు మేమేమన్నా సొంతంగా ఏదో ఒకటి అంటున్నామా? పేపర్లో రాసిన దాని గురించే మాట్లాడుతున్నాం. అమ్మా నువ్వు కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. ఇద్దరం చెరొక్కరిని చంపేసి జైలుకెళ్దాం. ఏయ్, పోండి పోండి ఇక్కడి నుంచి. మమ్మల్ని కనీసం ఇలాగైనా బతకనివ్వండి. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, నా చేతిలో చచ్చారే. పోండి. ఏం తెలిసే నా కూతురు గురించి? అసలు మీరు మనుషులేనా? ఆడవాళ్ళేనా? అమ్మా అమ్మా ఆంటీ, అమ్మా ఆంటీ, అమ్మా ఆంటీ ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? నానమ్మా, చెప్పు ప్రేమ, చెప్పు, ఏం కావాలి? ఆహో, నోరు కట్టేసి చెప్పమంటే ఏం చెప్తావు? ఉండు.
ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది నీకు? రే, ఇంతసేపు ఆపుకున్న కోపమంతా పోవాలి అంటే ఇలాగే అరవాలిరా. ఒరే దరిద్రుడా, నీకసలు మెదడు గట్రా ఏమైనా ఉండే ఇచ్చేయంట్రా. గిటారు నిటారుగా పట్టుకుని మీటితే రాగం ఎలా పలుకుతుందిరా? నిటారుగా ఉంచాల్సింది తంబూరారో తలక మసిన వెదవ. ఆగు, తిట్టాల్సింది తిట్టావు కదా, మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు? ఏమైందంటావేంట్రా నీ బొందా? దాహం వేస్తే మంచినీళ్ళు కూడా అడగకుండా నోరు కట్టేశావు. వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తే వెళ్ళలేకుండా కాళ్ళు చేతులు కట్టేశావు. 24 గంటలు ఇలాగే పడుండడానికి నేను మనిషినా కళేరాజానా? ఓ, కళైరాజా లాంటి కారణ జన్ములకు మాత్రమే అలా కూర్చోవడం సాధ్యమని నీ ఉద్దేశమా? నీకు అలా అర్థమైందా? అది నిజం కాదా? అచ్చు. ఇదిగో, ఇలాగైతే నీ నోరు కట్టేస్తా. రే, చుంచు మొహం మీద గడ్డం అంటించుకున్న పింజారీ సన్నాసి, కుక్కలా కాపలా కూర్చోవడం, నక్కలా కాచుకుని కూర్చోవడం కాదురా. ఆడవాళ్ళని కిడ్నాప్ చేసినప్పుడు కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళ ప్రైవసీ కోసం ఆడ రౌడీల్ని కాపలాగా పెట్టుకోవాలి. అర్థమైందా? నీకేం అర్థమవుతుందిరా, ఎర్రతోలు వేసుకున్న నల్ల పంది మొహం. ఇదిగో, నీ ఫేస్ కి ఈ తిట్లకి అస్సలు సూట్ అవ్వలేదు. ఆ గలీజ్ తిట్లు తిట్టకు. ఆడదాంతో యాక్టు అనిపించుకున్నా కూడా ఎలా బతుకున్నావురా ఏ బ్రసినాయలా? పెగ్గులో పురుగుల మందు కలుపుకొని తాగి పుట్టుకుమని చావచ్చు కదరా చవట దత్తమ్మ. ఏ బ్రసి ఎంకమ్మ. తిట్లలో రైమింగ్ ఒకటి ఎరక్కపోయి నీ కట్లు ఓడదీశా. పడ్డావు గాని మిగతా కట్లు ఎవడిప్పుతాడ్రా? నీ బాబా, నీ తాత? ఈ కట్లా? నోటి కట్లు విప్పినందుకే నోటికొచ్చినట్టు తిడుతున్నావు. ఈ కట్లు విప్పితే కట్లు తెంచుకున్న పొట్ల గిత్తలా పరిగెడతావు. ఏరా, నువ్వు అసలు మనిషివేనా? చిచి, అంత మాట అనేసావేంటి? లేకపోతే ఏంట్రా, నేను పారిపోతుంటే పట్టుకోకుండా చోద్యం చూస్తూ నిల్చుంటావేంట్రా నిలువు గాడుతా? చిచి, ఇమాజినేషన్లోకి వచ్చినా తిడుతుంది, ఇంట్లోకి వచ్చినా తిడుతుంది. ఇది తొండి. ఏడ్చింది చాలు, కట్లిప్రా డోంగ్రి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పైన తీగ మీద నడుస్తుంటే నువ్వు కింద కూర్చుని డోలు వాయించుకునేవాళ్ళా? నా ఫ్లాష్ బ్యాక్ నీకెలా తెలుసు? నీ గత చరిత్ర ఊరంతా తెలుసులే. ముందు కట్లిప్పు, వాష్రూమ్కి వెళ్ళాలి. ప్రేమ, ఇక నా ఆస్తికి, ప్రణయ్ ఆస్తికి, బంగారం ఆస్తికి అన్నిటికీ నేనే వారసురాల్ని. చెప్పు, ఆ పంజరంలో బంధించిన చిలుక ఏం చేస్తుంది? ఇంకెక్కడి చిలక, ఎగిరిపోయి 7 నిమిషాలయ్యింది.
ప్రేమ తప్పించుకుందా? అవును, తొండు చేసింది. బాత్రూమ్కి వెళ్ళాలని బూతులు తిట్టి కట్లిప్పగానే తిట్లాపేసి ఎగిరి తన్ని వెళ్ళిపోయింది. యూ స్టూపిడ్! ఓ ప్రేమ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళకి కనిపించినా జనాలు గుర్తుపట్టినా నువ్వు నేను ఇద్దరం లోపలికి, ప్రణయ్ బయటికి రావాలి. యూ సెన్స్లెస్ ఫెలో! వెళ్ళి వెతుకో. చిచ్చి, ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. మగ విలన్స్ ఎప్పుడు ఆడ విలన్స్తో పొత్తు పెట్టుకోకూడదని లేటుగా అర్థమైంది. తేడా వస్తే ప్లేటు మార్చడమే కాదు, మొగుణ్ణి తిట్టినట్టు తిడతారు కూడా. అబ్బా, ఇప్పుడు ఎక్కడని వెతకాలి? ఏడోకు బంగారం, దా దా బంగారం, ఏడోకు బంగారం. నానమ్మకేమీ కాదు, తొందరగానే ఇంటికి వచ్చేస్తుంది. బైరాగి, ఆంటీ ఆపరేషన్కి కావాల్సినంత డబ్బు ప్రస్తుతం నా దగ్గర లేదు. నేను వెళ్ళి ఎక్కడైనా అప్పు చేసి హాస్పిటల్లో కట్టేస్తాను. నువ్వు బంగారాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా, ముందెళ్ళి ఆ అమ్మని బతికించు, బంగారాన్ని నేను చూసుకుంటాను. జాగ్రత్త, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏడోకు, జాగ్రత్త. అలాగేనమ్మా. ఉండు, నీకు ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొస్తాను. ఫ్రెండు, ఆకలేస్తుంది. అవునా, ఇడ్లీ తీసుకొస్తాను, తింటావా తల్లి? నువ్వు ఆడుకుంటే ఆకలేస్తుందేమో, కాసేపు పడుకుంటావా? ఇదిగో నాన్న, బయటికి రావద్దు. పోలీస్ అంకుల్ ఆపండి. ఏంటమ్మా? మా మామయ్యని పోలీసులు తీసుకెళ్లారు. నేను వెళ్ళాలి. నన్ను తీసుకెళ్తారా? మీ మామయ్య పేరేంటమ్మా? ప్రణయ్. సరేరా. బంగారం ఎటెళ్ళింది? ఓ, బాత్రూమ్కి వెళ్ళిందా? బంగారం, బంగారం, బాత్రూంలో కూడా లేదేంటి? అమ్మో, బంగారం, బంగారం, బంగారం.